వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు బి గన్నవరం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల నుంచి వచ్చినటువంటి దళిత సోదరులందరికీ, అదేవిధంగా మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఎస్సీల వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ నేత మరి అధ్యక్షులుగా ఎన్నిక కాబడినటువంటి రమేష్ గారికి, అలాగే జిల్లా జేఏసీ కన్వీనర్ మరి కోట రామ్మోహన్ రావు గారికి, మరి పెద్దలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి రాజేశ్వరదేవి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత ఎండలో మరి రేపొద్దు జరగబోయే భవిష్యత్తు రాజకీయాలు అయితేనేమి, భావి తరాల భవిష్యత్తు అయితేనేమి మరి కాపాడు కోసం ఎంతైనా ఉనికి ఉందని, దానికి మనంతా కూడా కలిసి పోరాడాలని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను ఉపన్యాసాలు లేదు కానీ ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, మన పిల్లల్ని లక్షలు కట్టి చదివిస్తూ ఉన్నాం, కానీ క్రిమిలేయర్ పద్ధతి అంటున్నారు. ఒక్కసారి ఉద్యోగం వస్తే రెండోసారి ఇంట్లో ఉద్యోగం రాదు. మరి అది కూడా మరి వ్యతిరేకించాలి. ఆ విధంగా దళిత సోదరులు అందరూ కూడా మరి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ నేత కర్నూలు రమేష్ గారు ఏ పిలుపు ఇచ్చారో, అలాగే మాలమానాడు కూడా ఏ పిలుపునిచ్చిందో దానికి మద్దతుగా అందరూ కూడా దళిత సోదరులు అందరూ కూడా పిల్ల పాపలతో కూడా పొత్తున ఈ గన్నవరం మండలానికి వచ్చే విధంగా ర్యాలీలు చేసే విధంగా అందరూ కూడా ఉండాలని, ఎవరో ఇంట్లో కార్యక్రమం కాదు ఇది, మనందరి సొత్తు కాబట్టి మనందరి సొత్తు కాపాడుకోవడం మాదిగా అందరూ కూడా ఉద్యమించి దళితులంతా ఐక్యతగా ఉండాలని ఆ విధంగా మనంతా ఉద్యమం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ అందరికీ మనందరికీ కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. విషయం ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని రాబోయేటువంటి కాలంలో మనం చేసేటువంటి ఉద్యమానికి ప్రతి ఒక్క మాల సోదరుడు కూడా తన వంతు పాత్ర నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరిగింది. ఈ పొందుకి ఎన్నడూ లేనటువంటి ఆదరణ వచ్చినట్టుగా మనందరికీ తెలుస్తుంది. అదేవిధంగా ఈ బంధుకు సహకరించిన వ్యాపార సముదాయాలు, అనేక రకాల సమస్యలు వారు మనకి సహకరించారు. దీనికి మనం వారికి కృతజ్ఞతగా మెలగాలని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొంతమంది యువతకి నేను చెప్పే ఈ సందర్భంగా కొంతమంది యువతకి నేను చెప్పే విషయం ఏంటంటే, అంబేద్కర్ జయంతి రోజున మనం వాళ్ళకి సైలెన్సర్లు తిరగడం, లేకపోతే